ఈశ్వరుని ఆరాధనకు ఎంతో ప్రీతికరమైన శివముక్కోటి రేపే జనవరి 3 తెల్లవారుజామున లేచి శివుని ఆరాధన చేసిన, శివుని తలుచుకున్న 3 కోట్ల రెట్ల సోమవారాల ఫలితం లభిస్తుంది. పౌర్ణమి తిథితో ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే దానిని శివముక్కోటి అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో కలిసి రావడంతో పాటు శనివారం వచ్చింది. అలాగే ధనుర్మాసంలో శివముక్కోటి రావడం మహావిశేషం. రుద్ర నక్షత్రం రోజు పరమేశ్వరుడు శివతాండవం చేస్తూ కాంతివంతంగా కనిపిస్తారు. ఆ రోజు ఉదయం పరమేశ్వరుని ధ్యానం సకల శుభాలు కలుగుతాయి. శివముక్కోటి రోజు పరమేశ్వరుని ఆవు పాలతో, నెయ్యితో, ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేయటం ఎంతో విశేషం. తెల్లని పూలతో శివార్చన చేయటంతో పాటు శనివారం కూడా కలిసి రావడంతో బ్లూ రంగు ఇంకు పూలతో అర్చన చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శివముక్కోటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు శివ ఆరాధన చేస్తూ, శివుని మనసులో తలుచుకుంటూ ఆకాశంలోని ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే విశేష ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివముక్కోటి రోజు సాయంత్రం సంధ్యవేళ చంద్రునికి పూజ చేస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. జాతకంలో రాహు గ్రహం బలంగా లేనివారు రేపు ఉదయం శివారాధనతో పాటు రాహుగ్రహ జపం చేయటం కూడా రాహువు అనుకూలంగా మారతారు. నమ్మకం ప్రేక్షకులు తప్పనిసరిగా శివముక్కోటి రోజు శివారాధన చేసి శివానుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఓం నమః శివాయ హర హర మహాదేవ.